హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన. తెలంగాణ పార్లమెంట్ నియోజకవర్గాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాలకు ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు కలిపి 893 మంది నామినేషన్లు వేశారు. వీరిలో 267 మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలను వివిధ కారణాలతో తిరస్కరించారు. 626 మంది నామినేషన్ పేపర్లు నిబంధనల మేరకు ఉన్నట్లు ప్రకటించారు. అభ్యర్థులు వారి ప్రతినిధుల సమక్షంలో అధికారులు ఈ స్క్రూటినీ ప్రక్రియను చేపట్టారు. వరంగల్ స్థానం నుంచి చివరి నిమిషంలో నామినేషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి బాబు మోహన్ నామినేషన్ అధికారులు రిజెక్ట్ చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేయగా అధికారులు తిరస్కరించారు. 10 మంది ప్రతిపాదకుల పేర్లు ప్రస్తావించినప్పటికీ అందులో ఎవరు సంతకాలు చేయకపోవడం, అఫిడవిటీలో నిర్దిష్ట ఖాళీలు ఉన్నాయని ఆర్ఓ వెల్లడించారు. ఈ కారణాలతో ఆయన నామినేషన్ రిజెక్ట్ చేశారు. నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గం సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఈ ఎన్నికలలో ఆయన కుమారుడికి బీజేపీ టికెట్ కేటాయించగా రాములు డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. బీఫామ్ లేకపోవడంతో ఆయన నామినేషన్ రిజెక్ట్ చేశారు. ఇదే నియోజకవర్గంలో మాజీ ఎంపీ మంద జగన్నాథం వేసిన నామినేషన్ కూడా రిజెక్ట్ అయింది. ఆయన బీఎస్పీ నుంచి నామినేషన్ వేశారు. బీఫామ్ లేకపోవడంతో రిజెక్ట్ చేశారు. అక్కడ మరో అభ్యర్థి బీఎస్పీ బీఫామ్ను సమర్పించారు. స్క్రూటినీలో తిరస్కరణకు గురైన నామినేషన్లో అత్యధికంగా మల్కాజిగిరిలో 77 ఉన్నాయి. ఆ తర్వాత నల్గొండ 25, కరీంనగర్ 20, హైదరాబాద్ 19, చేవెళ్ల 17, పెద్దపల్లి, జహీరాబాద్లలో 14 చొప్పున, నాగర్ కర్నూల్ 13, సికింద్రాబాద్ 11, నిజామాబాద్, భువనగిరి, వరంగల్, ఆదిలాబాద్లలో 10 చొప్పున, మహబూబాద్ నగర్లో 7, మహబూబాబాద్లో 5, ఖమ్మంలో 4, మెదక్లో 1 నామినేషన్ను అధికారులు తిరస్కరించారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.